ఇడుపు కాగితం ఈ సినిమా టైటిల్ మీద ఎందుకింత చర్చ, ఎందుకింత రచ్చ? ఈ సినిమా టైటిల్ తో మొదలైన వివాదం ఇరు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? ఇరు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి బంధాలను దెబ్బతీసేందుకు కావాలని చెప్పే ఇడుపు కాగితం టైటిల్ ను వాడుకుంటూ కొంతమంది చేస్తూ ఉన్నారా? ప్రజెంట్ ఇది కాస్త ఒక భాషా ప్రాతిపాదికన మొదలైనటువంటి ఈ ఇడుపు కాగితం వివాదం కాస్త ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంటుంది. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతుంది. అసలు ఇడుపు కాగితం సినిమా టైటిల్ అచ్చమైన తెలంగాణ పదాన్ని టైటిల్ గా పెట్టారు. సరే, ఇది అర్థం కాదు అని చెప్పి ఇడుపు కాగితానికి ఏమైనా సబ్ టైటిల్స్ పెడతారా అంటూ కూడా వచ్చినటువంటి వివాదం ఇది కాస్త చూస్తే గనక అసలు ఇప్పుడు దాకా అర్థం కాని సినిమాలేమి, అర్థం కాని భాషతో టైటిల్ తో వచ్చినటువంటి సినిమాలేమి చూడలేదా? ఇడుపు కాగితం అనేటువంటి పదం అంతగా అర్థం కానటువంటి పదం ఏం కాదు. సరే, అదంతా పక్కన పెట్టేద్దాము. అదంతా పక్కన పెట్టినా కానీ ఎన్ని సినిమాలు కరుపు అని కానీ ఈ విధంగా కూడా చాలా సినిమాలు అసలు మనం చూసుకుంటే కనుక మనకు అర్థం కాని టైటిల్స్ తో ఉన్నటువంటి సినిమాలు, తమిళ సినిమాలు కూడా చాలా చూసాం. అవన్నీ కూడా చాలా సూపర్ డూపర్ హిట్స్ అయ్యాయి, కలెక్షన్స్ సంపాదించుకున్నాయి. అలాంటిది ఇడుపు కాగితం చుట్టూనే ఎందుకు ఇంతటి వివాదం రాచుకుంటుంది? రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం జరుగుతుందా? ఎందుకు రాజకీయ రంగు పులుముకుంటుంది? పెద్ద చర్చకు దారి తీస్తూ ఉంది. సోషల్ మీడియాలో ట్వీట్స్ అయితే వైరల్ గా మారిపోతున్నటువంటి పరిస్థితిని మనం చూసాం. సబ్ టైటిల్స్ పెడతారా అంటూ కూడా కొంతమంది నెటిజన్లు పిచ్చి కామెంట్స్ పెడుతూ ఉన్నారు ఇడుపు కాగితం అనేటువంటి అంశం మీద. ఇక ఇడుపు కాగితం అంటే మనం తెలుగులో కనుక ఇప్పుడు చూసుకుంటే ఇది తెలంగాణకు సంబంధించినటువంటి పదం. ఇడుపు కాగితం అనేది ఇటు తెలంగాణ అయినా ఆంధ్ర అయినా కానీ ఏదైనా తెలుగే. కాకపోతే కొన్ని పదాలు అనేవి కూడా యాసలను బట్టి కానీ అక్కడ వాడుకలో ఉన్నటువంటి దాన్ని బట్టి కానీ మారిపోతూ ఉంటాయి. అంతెందుకు మనకి సరే తెలంగాణ ఆంధ్ర పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఆంధ్రాలోనే తీసుకుందాం. ఒక జిల్లాకి వెళ్తే ఒకలా మాట్లాడతారు, మరో జిల్లాకి వెళ్తే అదే పదాలకి వేరే అర్థాలు ఉంటాయి. ఇప్పుడు తెలంగాణలో కూడా కొన్ని ప్రాంతాల్లో కొన్ని పదాలను ఒకలా ఉంటారు, మరొక దగ్గర చూస్తే ఇంకోలా ఉంటుంది. భాష అంతా తెలుగైనా కానీ జిల్లాలను బట్టి వాళ్ళ ప్రాంతాలను బట్టి యాసలు అనేవి మారుతూ ఉంటాయి, కొన్ని పదాలు అనేవి మారుతూ ఉంటాయి. ఇంకా మన రాష్ట్రాలు మారితే ఇక్కడ మనం మంచిగా ఉన్నటువంటి పదం పక్క రాష్ట్రంలో బూతుగా మారిపోతున్నటువంటి సిచ్యువేషన్ మనకి తెలుసు. అలాంటిది ఇంత ప్రాక్టికల్ గా ఇవన్నీ తెలిసినప్పుడు కూడా ఇడుపు కాగితం చుట్టూ వివాదం కావాలనే రాజేస్తూ ఉన్నారా కొందరు? ఇప్పుడు ఇదే చర్చ జరుగుతూ ఉంది. ఇక ఇది కాస్త చిన్నగా సోషల్ మీడియాలో మొదలైనటువంటి రచ్చ ఇప్పుడు రాజకీయాలు రంగు పులుముకుంటుంది. దీని మీద కవిత ట్వీట్ చేయడం, కవిత ఇటు పవన్ కళ్యాణ్ ని ఉద్దేశిస్తూ కూడా ఇడుపు కాగితం అంటే ఏంటో పవన్ కళ్యాణ్ కి తెలుసు అంటూ కవిత వ్యాఖ్యానించడం. ఆ తర్వాత దీని మీద కవితను ట్రోల్ చేస్తూ కూడా కొంతమంది కవితను ట్రోల్ చేస్తూ కూడా ఇక తను జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితుల్ని ట్రోల్ చేస్తూ కొంతమంది పోస్టులు పెడుతూ ఉన్నారు. ఇక ఈ విధంగా కూడా సోషల్ మీడియా నుంచి రాజకీయ నాయకుల వరకు ఈ వివాదం పాకింది. ఇక తెలంగాణ వాదులతో పాటు రాజకీయ నేతలు కూడా దీని మీద కామెంట్స్ చేస్తూ ఉన్నారు. తెలంగాణ భాషను మళ్ళీ అవమానిస్తున్నారంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ను ఇడుపు కాగితంలోకి లాగారు ఇప్పుడు టీఆర్ఎస్ చీఫ్ కవిత. పవన్ కు ఈ అర్థం బాగా తెలుసంటూ కవిత సెటైర్లు వేశారు. ఇడుపు కాగితంపై ఇప్పటికీ ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ బీజేపీ అయితే స్పందించలేదు ఇడుపు కాగితం మీద. ఇక టీఆర్ఎస్ చీఫ్ కవిత స్పందించడం జరిగింది. అసలు ముందుగా ఈ ఇడుపు కాగితం అంశం మీద తెలంగాణ వాది దేశపతి శ్రీనివాస్ ఏమంటున్నారనేది ఒకసారి విందాం. ఇడుపు కాగితం అన్న దానికి డబ్బింగ్ చెప్పాలా మరి ఆంధ్రాలో అని చెప్పి వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. అవమానించడానికి తగిన వాతావరణ కల్పన జరుగుతుంది. నిజానికి ఎన్ని సినిమాలు చూసినాం, మీ చరిత్రలు, మీ జీవితాలు, మీ పాటలు, మీ ప్రేమలు, మీ భాషలు, మీ పంటలు, మీ పొలాలు ఇవే చూసి కాలబెట్టినాం కదా 60 ఏళ్ళు. ఇప్పుడిప్పుడే మా వాళ్ళు కాస్త మా జీవితాల మీద కెమెరా సోకుతున్నది, ఇప్పుడిప్పుడే మా మాట కొంచెం వినిపిస్తున్నది, తెలంగాణ మాట భరించలేకపోతున్నారు. హీరోలు ఎవ్వరు కూడా ఒక వ్యవహార తెలుగు మాట్లాడరు. వాళ్ళు పక్కా యాసలు మాట్లాడతారు. పక్కా యాసలు, ప్రొనౌన్సియేషన్ సరిగ్గా ఉండదు, ఆ యాసలోనే మాట్లాడతారు. ఒక 2-3 హీరోలు అయితే మరి విని వస్తున్నాం కదా, సక్సెస్ కూడా చేస్తున్నాం కదా, ఆ సినిమాలు బోల్డన్ని లాభాలు కూడా సంపాదించుకుంటున్నారు కదా. ఇప్పుడే మావాడు కూడా వచ్చి మా పలుకుబడిని ఇడుపు కాగితం అని పేరు పెడితే ఇంత ఓరోలేంతనవా? ప్రతి భాష అందమైనది, ప్రతి యాస కూడా వినటానికి ఎంతో అద్భుతంగా అనిపించాయి. మనం ఇప్పుడు సినిమాలు చూస్తున్నాం, కొన్ని రాయలసీమ యాసలో, కొన్ని గోదావరి జిల్లాల యాసలో ప్రత్యేకంగా యాసనే ఆ సినిమాకు ఒక అలంకారంగా తీసుకొని సినిమాలు హిట్ అవుతున్నటువంటి పరిస్థితులు. అలాంటప్పుడు ఇప్పుడు ఇక్కడ ఇడుపు కాగితం అనేది కానీ లేకపోతే ఇంకొకటి అనేది కానీ ఒక యాస ఉండటం కానీ ఏది కూడా
పెద్ద చర్చనీయాంశం అయ్యేటువంటి అంశం కాదు. అలాంటిది ఇడుపు కాగితం చుట్టూనే ఎందుకు ఈ అంశం అనేది తిరుగుతుంది? ఇప్పటి వరకు ఇలాంటి సినిమాలు రాలేదా? ఇప్పటి వరకు అర్థం కాని టైటిల్స్ తో సినిమాలు చూడలేదా? ఇది కావాలని చేస్తున్నటువంటి రచ్చ. ఇక ఇప్పుడు కాస్త సరే సోషల్ మీడియాలో మొదలైంది, సార్ తెలుగు భాషలో డబ్ చేస్తారా లేదంటే తెలంగాణ భాషలోనే చూడాలా, సబ్ టైటిల్స్ వేస్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతామంటూ ఒకళ్ళు అయ్యప్ప చౌదరి అనేటువంటి వ్యక్తి దీన్ని ట్వీట్ చేయటము, ఆ తర్వాత ఇది కాస్త చర్చగా మారినటువంటి పరిస్థితి. అంటే దీని మీద మరి అధికంగా స్పందిస్తూ ఉన్నారా లేకపోతే ఏం జరుగుతుంది? ఇడుపు కాగితం చుట్టూనే ఎందుకు ఈ వివాదం రాచుకుంటున్నది ప్రశ్న. ఇక దీన్ని కాస్త కవిత ఎందుకు హైలైట్ చేస్తూ ఉన్నారు? ఇప్పుడు కవిత కూడా దీని మీద స్పందించడం జరిగింది, టీఆర్ఎస్ చీఫ్ కవిత. ఇక తాను స్పందిస్తూ మధ్యలో పవన్ కళ్యాణ్ ఎందుకులాగా ఈ చర్చ జరుగుతున్నా కానీ ఈ మధ్యలో ఇలాంటి రచ్చలు జరగటం కామనే అని చెప్పి దీన్ని ఎవరు కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు. పెద్ద వాళ్ళు ఎవరు కూడా పట్టించుకునే సందర్భంలో కవిత ఈ విషయంలో కలగజేసుకొని మధ్యలోకి పవన్ కళ్యాణ్ లాగినటువంటి పరిస్థితి. ఒకసారి కవిత మాట్లాడినటువంటి మాటలు విందాం. సినిమా పేరేంటిది? ఇడుపు కాగితం అనే పేరు పెట్టింది. ఇడుపు కాగితం అంటే ఏందో అర్థమైతలేదట, దాని మీద ట్రోలింగ్ చేస్తున్నారు. నేను ఒకటే మాట అడుగుతా ఉన్నా, ఇడుపు కాగితం అంటే అర్థమైతలేదని కొంతమంది ఏదైతే మాట్లాడుతున్నారో, పోయి సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఆయన నలుగురి అర్థమైందో చెప్తాడు. ఆయనకు బాగా తెలుస్తాను అర్థం, వాడు ఖచ్చితంగా చెప్తాడు. మా భాష మీద అవహేళన చేసినందుకే ఇలా రాష్ట్రం వచ్చింది. ఇంకొకసారి అటువంటి వెకిలి ప్రయత్నం చేయకండి. ఒకరి భాషను ఒకరం గౌరవించుకుందాం, ఒకరి సంస్కృతిని ఒకరు గౌరవించుకుందాం, అందరం కలిసి ఉందాం. కానీ ఇటువంటి ప్రయత్నాలు చేసి మళ్ళీ ఒకసారి తెలంగాణని అవమానపరుస్తాం, మా భాషని కించపరుస్తాం అంటే మాత్రం చూస్తూ ఊరుకునేది ఉండదు. ఇక ఈ విధంగా కూడా అంటే ఎవరో ఒకరు సోషల్ మీడియాలో స్పందించినటువంటి ప్రశ్నకు ఇప్పుడు ఏ టైటిల్ వచ్చినా కానీ ఏ హీరోకు సంబంధించినటువంటి ఏమైనా రిలీజ్ అయినా అంతెందుకు ఒక నార్మల్ వ్యక్తి ఒక పోస్ట్ పెట్టినా కానీ దాని మీద ఏదో ఒక రకంగా ఎవరో ఒకరు నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు. అది ఎంత మంచి విషయమైనా కానీ సోషల్ మీడియాలో ఏదో ఒక రకంగా నెగిటివిటీ అనేది వస్తూనే ఉంటుంది. అలాంటి ఒక చిన్న అంశం ఇప్పుడు కాస్త ఈ విధంగా అవమానించారు అనేంత వరకు ఇది దారి తీసినటువంటి పరిస్థితి. ఇక ఇదే అంశం మీద ఇప్పుడు ఇది ఒక జాతీయ సమస్యలాగా కూడా నరేష్ మాట్లాడినటువంటి పరిస్థితి. యాక్టర్ గా కూడా చాలా సినిమాల్లో నటించినటువంటి నరేష్ దీని మీద స్పందించారు, ఆయన మాటలు విన్నాం. చూస్తున్నాను ఈ ఇడుపుల కాగితం అనే సినిమా కాంట్రవర్సీ దాన్ని ఒక నేషనల్ ఇష్యూ కింద చేస్తారండి. సరే సినిమా వాడిగా ఒక సినిమాకి అటెన్షన్ వస్తున్నప్పుడు సంతోషపడతాను, కానీ మన తెలుగు భాషలో ఒక మాండలికాన్ని ఎవడో ఒకడు నెటిజన్ కోట్ల మందిలో ఒకళ్ళు ఇద్దరు ఏదో కమెంట్స్ చేశారని దీన్ని ఎంత ఇష్యూ చేసి ఒక గొప్ప మాండలికాన్ని అవమానం చేయడం అనేది తెలుగువాడుగా మనమందరం సిగ్గుతో తల ఉంచుకోవాలండి. ప్రతి మాండలికం తెలంగాణ, రాయలసీమ, కోనసీమ, ఉత్తరాంధ్ర ఏ మాండలికమైనా కూడా ప్రతి మాండలికానికి ఎన్నో పోరాటాలు జరిగిందండి, ఎంతో ఇన్వెన్షన్స్ జరిగినాయండి. ఇవాళ గర్వకారణంగా మనం అందరం తెలుగువాడు అని చెప్పుకుంటాం, తర్వాత భారతీయుడు అని చెప్పుకుంటాం. నరేష్ చెప్పినట్లుగా ప్రతి మాండలికం అంశాన్ని కూడా ఆయన మాట్లాడటం జరిగింది. మాండలికాలు ఏదైనా కానీ అది తెలుగు భాష, ఏ మాండలికానికి అవమానం జరిగినా తెలుగు వారికి అవమానం జరిగినట్లు. ఎవరో ఒక నెటిజన్ మాట్లాడిన దాన్ని పట్టించుకోని ఈ విధంగా కూడా అసలు జాతీయ స్థాయిలో తెలుగునే మనమే అవమానించుకుంటున్నాం అన్నట్లుగా కూడా ఇటు హీరో అండ్ యాక్టర్ నరేష్ మాట్లాడటం జరిగింది. ఇక ఇదే అంశం మీద అసలు ఈ సినిమాని ఇడుపు కాగితం సినిమాని నిర్మిస్తున్నటువంటి బన్నీవాస్ స్పందించడం జరిగింది. ఆయన మాట్లాడినటువంటి మాటలను చూద్దాం. కథ బాగుంటే దానికి బౌండరీస్ ఇప్పుడు ఉండవు. ఇది ఎంత మంచి కథ అంటే ఈ కథ తెలుగు లాంగ్వేజ్ లో సబ్ టైటిల్స్ వేసి ఇచ్చినా కూడా బీహార్ లో కూడా ఆడుతుంది ఈ కథ. చాలాసార్లు ప్రూవ్ అయింది కూడా. ఇది కథ బాగుంటే దానికి బౌండరీస్ ఇప్పుడు ఉండవు. ఇది ఎంత మంచి కథ అంటే ఈ కథ తెలుగు లాంగ్వేజ్ లో సబ్ టైటిల్స్ వేసి ఇచ్చినా కూడా బీహార్ లో కూడా ఆడుతుంది ఈ కథ. ఒక మాటలు ఏదైనా కానీ దాని భావం అనేది చాలా ముఖ్యం అంటారు. ఇప్పుడు ఇడుపు కాగితం అయినా, డైవర్స్ అన్నా కానీ, విడాకులు అన్నా కానీ అన్నీ కూడా భావం అయితే ఒకటే. కథ చెప్పేది మాత్రం దాంట్లో ఉన్నటువంటి సారాంశం, కథలో ఉన్నటువంటి సారాంశం ఒకటే. ఎప్పుడు టైటిల్ ఏది పెట్టినా కానీ లోపల పిక్చర్ ఏది ఆడుతుంది అనే దాని మీద ఎప్పుడు కూడా ఆడియన్స్ డిపెండ్ అయ్యి ఆ సినిమా హిట్టా ఫట్టా ఏంటనేది కూడా డిసైడ్ చేస్తూ ఉంటారు.